బ్యాక్. నా పేరు మురళి. మేము ఎన్డీఆర్ఎఫ్ తరపున ఇక్కడ ప్రమాదం జరిగిన వెంటనే మేము ఈ ఎస్ఎల్బిసి టన్నల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ చాలా వర్క్ జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చును, మొత్తం టన్నల్ నుంచి అంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఏనండి ఈ పొక్లేర్లు అవన్నీ దవ్వుతున్నాయి. ఆల్రెడీ మేము ఈ దవ్వుతూనే నెక్స్ట్ మేము ఈ పెద్ద పెద్ద రాడ్స్ అన్ని కోసి మేము బయటికి తరలిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చును, మొత్తం అంటే ఈ వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రమాదానికి మనం ఏమీ చేయలేని పరిస్థితి వస్తుందన్నమాట. ఈ వాటర్ లేకపోతే మనం ఏదైనా చేయవలసిను. ప్లీజ్ మీకు అవకాశం ఉంటే ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ప్రతి ప్రదేశాల్లో నేను తిరుగుతూనే ఉంటాను. అలాంటప్పుడు ఏదైనా ప్రమాదాన్ని మీకు ఫస్ట్ మీరు చూడవచ్చును. ఎందుకంటే ఎక్కడైనా మన ఇండియాలో ఏదైనా ప్రమాదం మాకే ఫస్ట్ పిలుస్తారు కాబట్టి అందు గురించి అని మీ అభిప్రాయం ఏదని కామెంట్ లో నాకు చేయండి. మీకు జవాబు పక్కా నేను ఇస్తాను. ఇక్కడ ఉన్న వీళ్ళు అనమాట, ఈ కంపెనీలో జయప్రకాష్ దీనిలో కంపెనీలో పనిచేసిన వీళ్ళు ఇక్కడ గ్యాస్ వెల్డర్స్ అనమాట. ఈ వెల్డర్స్ అని ఇదంతా మొత్తము కట్ చేస్తున్నారు. ఈ వెల్డర్స్ తప్ప వీళ్ళకి మేము హెల్ప్ చేయడానికి గురించి అని మేము వీళ్ళకి సిలిండర్ అందించడం. నెక్స్ట్ మేము కూడా గ్యాస్ వెల్డర్స్ అని అంటే ఇందులో మాకు ఎన్డీఆర్ఎఫ్ ప్లేట్ అంటే ఒకటి కాదండి, అన్నీ నేర్చుకో ఉంటుంది. అన్ని ప్రతిది కూడా మనం చేయాలి. కాబట్టి ఈ గ్యాస్ వెల్డర్స్ అని లేకపోతే ఇంకో వేరేదైనా అంటే కొలప్స్ అయినప్పుడు ఎలాగ మనము మా దగ్గర కూడా ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. వీటి ద్వారా మేము ఏంటంటే ఈ ప్రమాదాలు జరిగిన ప్లేస్లో వీళ్ళకి హెల్ప్ చేయడము. నెక్స్ట్ మేము కూడా మా చేతనైనా మేము హెల్ప్ వీళ్ళకి చేస్తుంటాము. నెక్స్ట్ మేము కూడా ఇవన్నీ కట్ చేస్తున్నాం. చూడండి, ఈ పెద్ద పెద్ద రాడ్స్ అని ఇవన్నీ ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచేని గ్యాస్ వెల్డర్స్ అండి. ఇవి ఆక్సిజన్ ఉండాలి, ఐసోలేషన్ అంటే 2 గ్లాసులు కూడా ఉండాలి. 2 ఉంటే తప్ప ఈ గ్యాస్ కట్టింగ్ అనేది అవ్వదు. అంటే పెద్ద పెద్ద రాడ్లు కూడా ఇవన్నీ వాటర్ ఉన్నాయి, లేకపోతే అండర్ వాటర్లో కూడా మనం కటింగ్ చేయొచ్చు. దీంతోటి రెండింటితోటి కూడా ఇవి అంటే ఆటో అంటే రెండింటితో కూడా ఇవి కట్ చేయవచ్చును. పెద్ద పెద్ద ఏవైనా ఎంత పెద్దవైనా మనము ఈ గ్యాస్ తోటి మనము కట్ చేయవచ్చును. మేము అక్కడ ప్రాక్టీస్ కూడా మేము చేసేవాళ్ళము, ట్రైనింగ్ కూడా మేము తీసుకున్నాము. ఎందుకంటే మాకు ఈ ట్రైనింగ్ ఇవన్నీ చెప్తారు కాబట్టి. ఇక్కడ కూడా ఇదే కాదండి, ప్రతి ప్రమాదం ఏదైనా ఒకటి కాదు ఏమో అలాంటివి ఏవైనా కొలాప్స్ లేదంటే గ్యాస్ ఇలాంటి సంబంధించినవి ఏవైనా మేము చేయడానికి సిద్ధంగా. ఇక్కడ మామూలుగా పని చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే గాలి ఎక్కువగా ఉండదు కాబట్టి మనము గాలి ఉన్న ప్రదేశంలో మన చెమటలు ఎక్కువ వచ్చేస్తాయి. గాలి లేని దగ్గర మీరు చూడండి ఎల్సిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోపల 14 కిలోమీటర్ల తర్వాత కాబట్టి ఈ టన్నలు ఈ పనులన్నీ అక్కడ జరుగుతున్నాయి. చూడండి, ఈ బ్లౌజర్ అనేది మొత్తం కూడా కోస్తున్నారు. మేమే కాదండి, ఇక్కడ రైల్వే వాళ్ళని నెక్స్ట్ ఈ కంపెనీకి సంబంధించిన వెల్డర్స్ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకి మనం ఏంటంటే అందరం పనిచేస్తే కదా వేగంగా అవుతుంది. అందు గురించి ఒక ఉద్దేశంతో ఇవన్నీ మేము చేస్తున్నాం. ఈ బ్లౌజర్ కూడా చాలా కాస్ట్లీ అండి. అంటే ఇవి మన ఇండియాలో దొరికినవి ఏవి కాదండి. ఇవి వేరే కంట్రీ నుంచి, అమెరికాకి సంబంధించిన రోబోట్స్ ఆ కంపెనీ నుంచి ఇవన్నీ ఈ ఐటమ్స్ అన్నీ తెచ్చినవేనండి. నెక్స్ట్ ఇదే కాదండి, నెక్స్ట్ ఈ ఐటమ్స్ అని ఈ 2 కంపెనీలు కలిసి ఈ ప్రాజెక్ట్ని ఏంటంటే చేస్తున్నారు. గత 20 సంవత్సరాల నుండి ఇది అంటే గత 40 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ చేయాలని ఒక ఉద్దేశంతో. ఎందుకంటే అక్కడ మొత్తం ఈ కర్నూలు డిస్టిక్లోట మొత్తం ఐరన్ వాటర్ కాబట్టి ఈ ప్రాబ్లం వల్ల ఈ ప్రాజెక్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇది లాస్ట్ అనమాట. ఎందుకంటే 40 కిలోమీటర్ ప్రాజెక్ట్ ఇది అంటున్నాను. అయితే లాస్ట్లో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే దీనికి ఈ ప్రమాదం జరిగింది. ఇది ఇప్పుడు మన వరల్డ్లో పెద్ద ప్రమాదంగా మారింది ఇది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా చాలా కష్టంగా ఉన్నాయి. అందు గురించి ఇది వరల్డ్లో పెద్ద ప్రమాదంగా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మీది గ్యాస్ కటింగ్ ఇవన్నీ కూడా నేర్చుకునేవేనండి. ఇవి ఫాస్ట్గా అవుతుంది, అంటే చాలా ఫాస్ట్గా ఇవి అవుతున్నాయండి. అంటే ముక్కలు అంటే పెద్ద పెద్దవి కాబట్టి మనం కూడా సైడ్కి వేయాలి కాబట్టి చిన్న పీస్గా కట్ చేసి మేము సైడ్కి వేస్తుంటే వాళ్ళు ఏంటంటే బయటకు వేస్తారు. అక్కడ కుక్కలేరు కూడా ఉంటాయి. కుక్కలేరులతోటి బెల్ట్ల పైన లేకపోతే సైడ్కి వేసి అవి బయటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇక్కడ
పని చేస్తుంటారు, కొందరు రెస్ట్ తీసుకుంటుంటారు. ఎందుకంటే ఈ ఒకసారి కాదండి, ఇక్కడ 8 అవర్స్ 12 అవర్స్ ఇలాగా ఉండవలసి వస్తుంది. ఒక్కోసారి 16 గంటలు ఉండవలసి లోపల ఉంటుంది. ఎందుకంటే సరైన టైంకి, అంటే ఈ ట్రైను ఎవరిది తప్పు కాదు, ఈ ట్రైన్ వచ్చి రావడానికి టైం పడుతుంది. ఇవన్నీ కూడా వాటర్ బయటకు వెళ్ళడానికి పైపులు అండి ఇవన్నీ. అంటే వాటర్ బయటకు వెళ్ళడానికి మధ్యన పెద్ద పెద్ద మిషన్స్ పెట్టి ఉన్నారు. ఈ మధ్యన మిషన్స్ పెట్టి ఈ పైపుల ద్వారా బయటికి వాటర్ అనేది పంపించేస్తున్నారు. అక్కడ వాటర్ ఒక నదిలాగా వస్తుంది. కానీ ఎంత టెక్నాలజీ చూడండి, ఈ వాటర్ మొత్తం బయటికి ఒక్క సుక్క కూడా అక్కడ ఉండకుండా, అంటే ఉన్నది చాలా ఉన్నది చూడంటే ఈ పైపులన్నీ చాలా పోయి ఉన్నాయి. పోవడం వల్ల ఏంటంటే ఇవి అక్కడే ఉండిపోతుంది ఆ వాటర్. ఇవన్నీ కూడా మధ్యలోట మిషన్స్ అండి ఇవన్నీ. వీటి ద్వారాని బయటికి వాటర్ పంపించేస్తున్నారు. అంటే వ్యర్థ వాటర్ అంతా అక్కడ ఉంచేస్తుంది. అంత మట్టి గిట్టి అంతా బెల్ట్ పై నుంచి వెళ్తుంది, లేదంటే ట్రక్కుల్లో తీసుకుని వెళ్తారు, ఆ ట్రైన్ ట్రక్కుల్లోట. ఈ పైపులన్నీ కూడా ఆ వాటర్కేనండి. చూడండి ఎన్ని పైపులు పెట్టారో ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయ